నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 3 రోజుల పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్ వైసీపీ హయాంలో విశాఖ అభివృద్ధి చేయనున్న అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు త్వరలో జనసేన పార్టీలో చేరే అవకాశం సామాన్య కార్యకర్తను కూడా ఎమ్మెల్యే చేయగలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న ఎంపీ కేశినేని నాని పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలి వేస్తోందని విమర్శ 24 సీట్ల కోసం టీడీపీ పార్టీకి లొంగిపోయాడని ఆరోపణ తుమ్మలపల్లి శ్రీహరినారాయణ విగ్రహాన్ని ఆవిష్కరించిన హైకోర్టు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమాజం కోసం యావదాస్తిని అర్పించిన వ్యక్తి హరినారాయణ అని వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 5, 7 తేదీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. 5వ తేదీన మేధావులు పారిశ్రామికవేత్తలతో కలిసి డైలాగ్ అండ్ డెలివరీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ 5 ఏళ్లలో విశాఖ ఎంతగా అభివృద్ధి చెందింది, రానున్న రోజుల్లో ఇంకెంత అభివృద్ధి ఉండబోతోంది చెప్పేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. వైజాగ్ అభివృద్ధిపై ప్రభుత్వ చిత్తశుద్ధి నిబద్ధతను తెలియచేయనున్నారు. ఈ సమావేశంలో సీఎం నగర అభివృద్ధి కోసం మేధావులు పారిశ్రామికవేత్తల నుంచి సలహాలు తీసుకోనున్నారు. ఆ తర్వాత అనకాపల్లిలో జరిగే చేయూత బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. చిత్తూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. హైదరాబాద్ లో పవన్ ను కలిసిన ఆరణి శ్రీనివాసులు తన భవితవ్యంపై చర్చించారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను బదిలీ చేస్తున్న వైసీపీ అగ్రనాయకత్వం చిత్తూరు అసెంబ్లీ స్థానానికి విజయానందరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించింది. ఈ నియామకంపై సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆరణి త్వరలోనే జనసేన పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సామాన్య కార్యకర్తలను కూడా ఎమ్మెల్యే చేయగలిగిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో పశ్చిమ నియోజకవర్గం నుండి ఆసిఫ్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని జోసెన్ చెప్పారు. 24 సీట్ల కోసం పవన్ కళ్యాణ్ జన సైనికుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు లోకేష్ కు తాకట్టు పెట్టారని ఎంపీ విమర్శించారు. భవానీపురంలోని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రసంగించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ వైసీపీ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, చేసిన అభివృద్ధిని మనం చెప్పుకోలేకపోతున్నామని అన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రవేశపెట్టిన మన విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. మానవ అభివృద్ధి లేనిదే వేరే అభివృద్ధి సాధ్యం కాదని, అలాంటి అభివృద్ధిని సీఎం జగన్ చేస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి అంటే 5 స్టార్ హోటల్స్, రోడ్లు కాదని, పేదలు ఆనందంగా ఉండడమే నిజమైన అభివృద్ధి అని వెల్లడించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతిపక్షం లేదని, ఆసిఫ్ గెలుపు ఖాయమని చెప్పారు. 24 సీట్ల కోసం పవన్ కళ్యాణ్ జన సైనికుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు, లోకేష్ కు తాకట్టు పెట్టారని విమర్శించారు. 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పోటీ చేసే 24 సీట్లలో కూడా చంద్రబాబు, జనసేన నాయకులను ఓడిస్తారని జోస్యం చెప్పారు. ఒక సామాన్య కార్యకర్తను ఎమ్మెల్యే చేసే దమ్ము గల నేత జగన్ అని వ్యాఖ్యానించారు. అనంతరం షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ పేద ప్రజలు సంతోషంగా ఉండాలంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి మళ్లీ రావాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వంలో అమలవుతున్నాయని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మనం ముందుకెళ్ళాం. అదే గమనించిన ముఖ్యమంత్రి గారు ఇవాళ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో రావడం వల్ల ఇవాళ రేపు నుంచి మన పిల్లలు, ఆంధ్రప్రదేశ్ పిల్లలు ప్రపంచంతో పోటీ పడతారు. ముఖ్యంగా పేదవాళ్ళ పిల్లలు, మధ్యతరగతి వాళ్ళ పిల్లలు. ఇటువంటి గొప్ప ఆలోచన, మీ పిల్లలు బాగుండాలి, తద్వారా మీ కుటుంబం బాగుండాలి, మీరు బాగుండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, మీ సంతోషంగా ఉండాలి, మీరు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ఆయన యొక్క తాపత్రయం. అట్లాగే ఇవాళ మీరు చూస్తే మీకు అందరూ చెప్పేటువంటి అభివృద్ధి చేసాం మనం. కానీ మానవ అభివృద్ధి లేదే ఏ అభివృద్ధి అనవసరం.
ఇవాళ ఫిన్లాండ్ లాంటి దేశాలు, భూటాన్ లాంటి దేశాలు ఉన్నాయి. మీరు హ్యాపీనెస్ ఇండెక్స్ తీసుకుంటే, సంతోషమైనటువంటి పారామీటర్ తీసుకుంటే, సంతోషాన్ని అవి అమెరికా లాగానో లేకపోతే యూరోప్ దేశాలలాగానో ధనిక దేశాలు కాదు. కానీ హ్యాపీనెస్ ఇండెక్స్లో భూటాను, ఫిన్లాండ్ ఇటువంటి దేశాలు పైన ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రజల్ని, అక్కడ గవర్నమెంట్లు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నట్టు కొన్ని దశాబ్దాల నుంచి వాళ్ళు అక్కడ చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్షగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. జగనన్నకి మేమే ఓటేస్తామని చెప్పేసి, మా ఇంట్లో పథకాలు, అనేక పథకాలు వచ్చినాయని చెప్పేసి వాళ్ళే మాకు బ్రహ్మరథం పట్టి ప్రతి చోట మాకు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి మరి ఇంత అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పేసి, ప్రజల్లోకి వెళ్ళి మీరు ఓటు అడగండి, వాళ్ళ ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు గడప గడప కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువయ్యేటట్టు చేయడం జరిగింది. మరి మీ వంతు కూడా నన్ను సహకరించి నాతో నా విజయానికి, అలాగే కేశినేని నాని గారి విజయానికి మీరందరూ సహకరించి గడప గడప కార్యక్రమంలో కూడా మీ వంతు మీ సహాయ సహకారాలు నాకు అందించి మన పార్టీని, నన్ను అలాగే నాని గారి నాయకత్వాన్ని మీరందరూ బలపరచాలని. మీరు ఇంకా ఉన్నది 45 రోజులు మాత్రమే. తుమ్మలపల్లి హరినారాయణ లాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని హైకోర్టు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ అన్నారు. తన యావత్ ఆస్తిని సమాజం కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి అని కొనియాడారు. హరినారాయణను స్ఫూర్తిగా తీసుకుని సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా సహాయం చేయాలని కోరారు. విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రం నందు శ్రీ తుమ్మలపల్లి వారి నారాయణ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ విద్యార్థి గృహం సంస్థ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మాట్లాడుతూ, హరినారాయణ గురించి విన్నప్పుడు, ఆయన సేవల గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో సంతోషం కలిగిందని అన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణలో తాను కూడా భాగం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పులే, గుర్రం జాషువా లాంటి మహోన్నతుల విగ్రహాల సరసన హరినారాయణరావు విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పారు. 1944లోనే విజయవాడ లాంటి నగరానికి టౌన్ హాల్ కావాలని తన సొంత నిధులను ప్రభుత్వానికి అందజేశారని అన్నారు. నగరపాలక సంస్థ భవనాన్ని నిర్మాణం చేసి తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంగా నామకరణం చేశారని వెల్లడించారు. సమాజానికి మనం మంచి చేస్తే భౌతికంగా దూరం అయినప్పటికీ ఎప్పటికీ బ్రతికే ఉంటామని చెప్పారు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఏదో రకంగా సాయం చేయాలని కోరారు. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, తుమ్మలపల్లి హరినారాయణ తన యావదాస్తిని సమాజం కోసమే ఖర్చు చేశారని అన్నారు. వేద విద్యను ప్రోత్సహించడం, కర్మల భవన్ నిర్మాణం, కనకదుర్గ అమ్మవారి ఫుడ్ బ్రిడ్జి నిర్మాణంకి నిధులు, ఆంధ్ర యూనివర్సిటీకి 50 లక్షలు కేటాయించడం, ఇలా అనేక కార్యక్రమాలు చేశారన్నారు. ఇప్పటికీ ఆయన ఏర్పాటు చేసిన ట్రస్ట్ పేరిట ప్రతి ఏడాది విజయవాడ నగరంలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటే హరినారాయణ 100 ఏళ్ల క్రితమే చేశారని అన్నారు. ఇంతటి మహోన్నతమైన వ్యక్తి ఆలోచనలకు, సిద్ధాంతాలకు ప్రతి ఒక్కరూ పునరాంకితం కావాలని పిలుపునిచ్చారు. అది బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేదవారు చదువులో ఎక్కడ వెనకబడకూడదు, వారు కూడా బాగా చదువుకోవాలి అని చెప్పని, వేద విద్యని ప్రోత్సహించాలి అని చెప్పని, వేదాల్ని గౌరవించాలి అని చెప్పని, అలాగే ఈ సామాజిక వర్గంలో ఎవరైనా చనిపోతే కర్మకాండలు నిర్వహించుకోవడానికి ఒక కర్మల సత్రాన్ని ఏర్పాటు చేయడం కానీ, అలాగే భక్తిగా అమ్మవారి దేవస్థానంలో ఫుడ్ బ్రిడ్జ్కి నిధులు ఇవ్వటం కానీ, అట్లాగే యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీలో జియాలజీ కానీ, టెక్నాలజీ కానీ, హిస్టరీకి సంబంధించిన విద్యని ప్రోత్సహించాలని చెప్పని ఇలాగ అనేక రకాలుగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు 80-100 సంవత్సరాలు ముందు ఆలోచన చేసినటువంటి కార్యక్రమాలని ఈరోజు మనం చూస్తుంటే ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ విద్యకి ఎంతటి ప్రాధాన్యత ఇప్పుడు ఇస్తుంటే, ఆయన 100 సంవత్సరాల క్రితమే
హరినారాయణ గారు ఆలోచన చేశారంటే ఆయన యొక్క ఆలోచన శక్తి కానీ సామాజిక వర్గంగా ఆయన ఏ కార్యక్రమాలు చేయాలి అని చెప్పినటువంటి ఆలోచన కానీ మనకి అర్థమవుతాం. ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం, ప్రతిరోజు కూడా మనం అటు ఇటు వెళ్తూ హరినారాయణ గారి విగ్రహాన్ని చూసి ఆయన ఏ ఆలోచనలతో విద్యార్థులను చదివించాలనుకున్నారు, ఏ ఆలోచనలతో వేద విద్యని గౌరవించాలనుకున్నారు, ఏ ఆలోచనలతో ఆ రోజుల్లోనే మనం 10 మందికి ఉపయోగపడాలని చెప్పిన ఒక ఆలోచన చేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని దాన్ని ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా మరి 1944 సంవత్సరంలోనే ఆయన ఈ పట్టణంలో ఒక టౌన్ హాల్ ఉండాలి అని దాని యొక్క ఆవశ్యకతను గుర్తిరిగి దానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చును ఆ రోజున పురపాలక శాఖకి అప్పచెప్పి ఆ తరువాతి కాలంలో వారు ఎన్నో జంజాల శంకర్ గారు చెప్పినట్టు వివిధ రంగాల్లో దాన ధర్మాలు చేసి వారి స్వగృహాన్ని ఒక హాస్టల్గా వెనుకబడినటువంటి బ్రాహ్మణ పేద పిల్లలకు చదువుకొని వారు జీవితంలో పైకి రావడం కోసం ఒక హాస్టల్గా ఇచ్చేసి వారి భార్యకు ఆ బాధ్యతలు అప్పచెప్పి వారి సంక్షేమం యొక్క బాధ్యతలు అప్పచెప్పి ఆవిడ పేరుతో ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్లో ఇటువంటి మంచి సభ్యులను ఎంపిక చేసి ఈ యొక్క గొప్ప యొక్క ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆ రోజున ఆ మహానుభావుడు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆయన 1956లో వెళ్ళిపోయినట్టున్నారు. ఈ రోజుకి మనం ఆయన తలుచుకుంటున్నామంటే దానికి కారణం ఆయన ఈ రోజుకి బతుకున్నాడంటే ఆయన చేసిన కర్మలే. అందుకే అంటారు కదా, చేసిన కర్మలు చెడని పదార్థము వచ్చును నీ వెంట అంట. అది ఇహలోకంలోనూ పరలోకంలోనూ కాయం వెళ్ళిపోయినప్పటికీ కూడా, శరీరం దహించబడిపోయినప్పటికీ కూడాను వెంట ఉండేది అది ఒక్కటే. వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండలు భరించలేక విలవిల్లాడిపోతాం. అసలు పూర్తి వేసవికాలం ఇంకా రాకముందే రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు రానున్న 4 రోజుల్లో దాదాపు 40 డిగ్రీల వరకు నమోదు కావచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వేసవికాలం ఇంకా పూర్తిగా రాకముందే ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగినట్టు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సగటు ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 38 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మార్చి 6వ తేదీ అమరావతి ప్రాంతంలో దాదాపు 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో గరిష్టంగా 37 డిగ్రీలు, కాకినాడలో 38 డిగ్రీలు, విశాఖ 36 డిగ్రీలు, కర్నూలు 36 డిగ్రీలు, తిరుపతి 36 డిగ్రీలు, కడపలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మార్చి 6వ తేదీ నాటికి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వచ్చే 4-5 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వివరించింది. రానున్న 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర పెరిగినట్లు ఐఎండీ స్పష్టం చేస్తోంది. రానున్న 4-5 రోజుల పాటు ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలో వేడిమి, ఉక్కపోతతో కూడిన వాతావరణం నెలకొంటుందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇది మార్చి 6వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతల తీవ్రత 39 నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే జగన్ ప్రభుత్వ లక్ష్యమని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. టీడీపీ హయాంలో టిట్కో ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. జగనన్న నాయకత్వంలో పేదలకు ఇళ్లు ఖచ్చితంగా కట్టిస్తామని భరోసా ఇచ్చారు. లబ్బిపేట వజ్ర గ్రౌండ్స్లో తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్లో సంబంధించి 4552 మందికి పేదల ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వివిధ డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు సొంత ఇంటి కల నిజం చేసిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని మండిపడ్డారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పేదలపై టీడీపీ నేతలు సవతి తల్లి ప్రేమ వలకపోస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ పరిపాలనలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి అన్ని సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి పేదవాని సొంత ఇంటి కలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నెరవేరుస్తూ ప్రజలకు జనరంజకమైన పాలన అందిస్తున్నారని సీఎం జగన్ కొనియాడారు. టీడీపీ నాయకుల చిల్లర చేష్టలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలే టీడీపీ జనసేన కూటమికి బుద్ధి చెబుతారు అని తెలిపారు. ఎంత చక్కగా విషయాన్ని అవగాహన చేసుకోవటం కానివ్వండి, మాకన్నా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళని ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈరోజు మా వాళ్ళు మాట్లాడుతుండగా మీరు అందరి గారు చూసే ఉంటారు. అంటే అలాంటి మహిళలను గారే రాజకీయాలకు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని దీని అర్థం. ఎందుకంటే వీళ్ళందరూ గారు మీలాంటి మహిళలే. ఇంట్లో పిల్లలు ఆదివారం వస్తే మీలాగే చికెన్లు మటన్లు అందరూ ఇంట్లో వండుకుని పిల్లల చదువులు స్కూలుకి రెడీ చేసిన మహిళలు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు ఇలాంటి మహిళలందరూ గారా ఈరోజు ప్రజానికానికి సేవ చేయాలని చెప్పిన ఒక ఆలోచనతో ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కార్పొరేటర్లుగా, డివిజన్ అధ్యక్షులుగా, ఇన్ఛార్జీలుగా ఈరోజు ప్రజానికానికి మహిళలకి సేవ చేసే అవకాశం కల్పించిన నాయకులు ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆయన కార్యక్రమాలన్నీ గారు మరి మీరు చూసే ఉంటారు. ప్రతి కార్యక్రమం మహిళల మీదే ఉంటుంది. అమ్మఒడి తీసుకోండి, చేయూత తీసుకోండి, కాపు నేస్తం తీసుకోండి, ఆసరా తీసుకోండి, ఇంటి స్థలాలు గారు మీ పేరు మీరే రిజిస్ట్రేషన్ తీసుకోండి. ప్రతి కార్యక్రమం గారు మహిళలకి మంచి చేయాలి, మహిళలకే ఆ కార్యక్రమం అందజేయాలి, ఆ డబ్బులు మహిళలకే అందించాలని చెప్పని ఒక మంచి కోరికతో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి గారు కార్యక్రమాలన్నీ గారు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతాయి. అయితే ఈరోజు ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారికి, మరియు ఎంఆర్ఓ గారికి, మరియు డిటి గారికి, మరియు వేదికను అలంకరించిన నా తోటి కార్పొరేటర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్స్, మరియు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్స్కి, డైరెక్టర్స్కి, మరీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలండి. మరి పెద్దలందరూ చాలా చక్కగా వివరించారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, అవినాష్ అన్నని ఎమ్మెల్యేగా చేస్తాక మన అందరం సిద్ధమా? 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 మరి ఇంకొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాక మనందరం సిద్ధమా? 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 ఇది చాలు. మీ అందరి ఈ యొక్క ఏదైతే ప్రేమ ఆప్యాయత ఉందో తప్పకుండా రానున్న ఎలక్షన్లో మనం ఏది చేయవసరంలా శుభ్రంగా భోంచేద్దాం. ఆ రోజు మనకు ఒక ఉంది, మన దగ్గర అన్నీ కూడా కేవలం ఒక బటన్ నొక్కితే చాలు. అక్కడ జగన్ అన్న నొక్కితే ఈరోజు మనందరం కూడా 4 పూటలు అన్నం తింటున్నాం. ఒక పూట తింటాక భయపడే వాళ్ళం ఈరోజు 3 పూటలు కూడా తింటున్నాం. ఇంకేమన్నా కావాలన్నా కూడా మనలాంటి మహిళలు ఈ లక్కీ షోరూమ్స్ కూడా ఖాళీ ఉండట్లా. ఎందుకంటే మనకు అన్న ప్రతి నెల ఒక పండగ వాతావరణం. షోరూమ్స్ ఏంటి ఇలా ఉన్నాయి అనుకుంటున్నాం, ఈ నెలలో మళ్ళీ చేయూత వస్తుంది, మళ్ళీ షోరూమ్స్ అన్నీ బిజీ అవుతాయి. గడిచిన 14 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఏం చేశారు అంటే మనకి ఏం గుర్తొస్తాయండి? టకీమని ఒకటన్నా చెప్పగలమా? ఒకటైతే చెప్పగలం, కుళ్ళిపోయిన బెల్లం, కుళ్ళిపోయిన పప్పులు, ఇవే. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి సంక్రాంతి కానుకంట. వీళ్ళు మాత్రం ప్రతి నెల ప్రతిరోజు కానుకలు తీసుకుంటారు, ప్రజలకేమో సంవత్సరానికి ఒకసారి కానుక. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే మరి సంవత్సరంలో జనవరి మొదలుపెట్టి డిసెంబర్ వరకు పథకం లేని నెల ఒకటైనా ఉందా? లేదు. ఇవన్నీ కూడా చిత్తశుద్ధి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అంటూ ఉన్నారు వాలంటీర్స్ని స్టార్టింగ్లో మరి మనందరికీ పెట్టి వాలంటీర్స్ని మనందరికీ అలవాటు చేసే ప్రక్రియలో మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమన్నారు తెలుసా? వీళ్ళు ఇళ్లలో జ్వరబడి మన ప్రైవసీని, ప్రజల ప్రైవసీని నాశనం చేస్తున్నారు. గోన్ సంచులు వేసుకొని మరి వీళ్ళు ఇళ్లలోకి దోపిడీలు చేయడానికి వస్తున్నారు, లేడీస్ని అక్రమ రవాణా చేస్తున్నారు, వీళ్ళని నమ్మొద్దు అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పారో లేదా? మీరందరూ సాక్ష్యం. వైఎస్ఆర్ మరణం తర్వాత నుండి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు జరిగిన పరిణామాలను వ్యూహం సినిమా ద్వారా తెరకెక్కించడం జరిగిందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. చిత్రంను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలో వ్యూహం చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో
అజ్మీర్ అమీర్ సందడి చేశారు. గాంధీనగర్ జయరాం థియేటర్లో ప్రేక్షకులతో కలిసి వ్యూహం చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ వ్యూహం సినిమా రిలీజ్ అవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. టీడీపీ నేత నారా లోకేష్ బయట ఎలా ఉంటాడో సినిమాలో అలానే చూపించామని అన్నారు. వైఎస్ఆర్ చనిపోయినప్పటి నుండి జగన్ సీఎం అయ్యే వరకు ఫస్ట్ పార్ట్లో ఉందని, సెకండ్ పార్ట్ మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుందని చెప్పారు. హీరో అజ్మల్ అమీర్, హీరోయిన్ మానస రాధాకృష్ణన్ మాట్లాడుతూ సినిమాకు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వస్తుందని చెప్పారు. వర్మ సినిమాను బాగా తెరకెక్కించారని కితాబిచ్చారు. క్వశ్చన్ లోకేష్ని బయట తను ఎలా ఉంటాడో అలాగే చూపించాను, సజెషన్ లేదు. ఇక వైసీపీకి నేను ప్రో జగన్ నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. వైసీపీకి నాకు సంబంధం లేదు. సార్ లోకేష్ పాత్ర కూడా కించపరిచేలాగా కాదు, ఆయన బయట ఎలా ఉంటారో అదే తీశాను. నా దృష్టిలో నాకు ఎలా కనిపించారో అదే తీశాను. జోకర్ అని వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన క్యారెక్టర్ మామూలుగా బయట ఎలా మాట్లాడుతున్నా అదే చూపించారు. శపథం కంటిన్యూషన్ అవుతుంది కదా సినిమాకి, కంటిన్యూషన్. అవును, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు గతంలో ఏదైతే ఒక టెంపోని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు, వ్యూహం కావచ్చు లేకపోతే అంత ఉన్నటువంటి చాలా సినిమాలు కూడా, సో మళ్ళీ ఏమైనా కంటిన్యూగా ఈ సీక్వెల్ తీసే అవకాశం ఏమైనా ఉందా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా? రైట్ నో టూ అర్లీ. ఇప్పుడు ఈ సినిమాలో బిజీగాను. వ్యూహం శపథం అనే సినిమాలు బేసిక్గా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి 2 సినిమాలు కలిపి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు అదే కథ ఎదురవుతాం. ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది. చాలా స్ట్రీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజుల్లో రిలీజ్ అవబోతుంది. Andhra, thank you so much. I think it was a great luck to play the character of Bharati Garu, and I'm so thankful to RGV sir and Dasari sir for giving me this opportunity. How much difference you see in the original Bharati and you? I'm not going to tell you that. You can just think of me like I'm Bharati. నిజాలని నిర్భయంగా ప్రజలకు తీసుకొచ్చే క్రమంలో ఈ వ్యూహం చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు ఈ సక్సెసే ఈ జనాలు ఈ యొక్క వేడి వాతావరణమే ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్టుగా తీశారు. కాబట్టి ప్రతి ఒక్కరు రిపోర్ట్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది రేపు రాబోయే లోక కళ్యాణం కోసం రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఈ సినిమా అనేది రిజల్ట్ అనేది కూడా మీకు ఎంతో అర్థమవుతుంది. దీన్ని బట్టి చాలా అజ్మల్ గారు కానీ మానస గారు కానీ ఆ పాత్రలో ఒదిగిపోయారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. దానివల్ల ఈ సినిమా ఇంత సక్సెస్గా రావడానికి దోహదపడేదని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ సినిమాని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రామ్ గోపాల్ వర్మ గారు, ఎన్ని సమస్యలు ఈ సినిమాని సృష్టించిన తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి, దానికి వెనుకున్న చాలా పెద్ద వ్యక్తులు కానివ్వండి, వాళ్ళందరి ముందు ధర్మం ముందు వాళ్ళందరూ కూడా చిన్నపోయారు. ఈ నెల 3, 4, 5 తేదీలలో 3 రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో చుక్కలు కార్యక్రమాన్ని 5 ఏళ్లలోపు పిల్లలున్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు కోరారు. నేడు సివిఆర్ మున్సిపల్ హై స్కూల్లో పల్స్ పోలియో డ్రాప్స్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని సమూలంగా రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 సంవత్సరాలుగా తీసుకున్న చర్యలు మంచి సత్ఫలితాలు ఇవ్వటం జరిగిందన్నారు. కష్టమేమో కదా చూడాలి మరి.
రానున్న ఎన్నికల దృష్ట్యా నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి సిపి ఆదేశాల మేరకు వెస్ట్ జోన్లోని రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్లకి డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎటువంటి ప్రలోభాలు పడకుండా జాగ్రత్తగా ఉండాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమకు ముందస్తు సమాచారం చేరవేస్తే వాళ్ల మీద ఉన్న కేసులను తొలగిస్తామని, అంతేకాకుండా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని వెల్లడించారు. ఎన్నికల దృష్ట్యా ముందస్తు చర్యగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు 1 టౌన్, 2 టౌన్, భవానీపురం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్, సస్పెక్ట్ షీటర్లకి డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. రాజకీయాలకు ప్రలోభపడి ఎవరి కిందైనా పనిచేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మీరు అంటే మీ కుటుంబం అని అర్థం చేసుకోవాలని, కనీసం మీ కుటుంబం గురించైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. మీరు ఎవరి చేతిలో కీలుబొమ్మలు కావద్దని, మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించాలని హితవు పలికారు. మీలో ఎవరైనా ఎటువంటి దుశ్చర్యలకైనా పాల్పడితే వాళ్ల గురించి తమకు సమాచారం చేరవేస్తే మీ బంగారు భవిష్యత్తుకి తాము పునాది వేస్తామని చెప్పారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, ఈ వెస్ట్ జోన్లో నేరగాళ్లైన రౌడీ షీటర్, సస్పెక్ట్ షీటర్లకు మొత్తం 249 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. వాళ్లను ప్రలోభ పెట్టో, భయపెట్టో నేరాలు చేయకుండా ఉండేందుకు ముందస్తు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని వివరించారు. వాళ్ళ గనక నేర ప్రవృత్తిని ఎంచుకుంటే వాళ్ల మీద కఠిన చర్యలు, వివిధ కేసులు పెడతామని, ఇది వాళ్ల కుటుంబాలకు కూడా వర్తిస్తుందని హెచ్చరించారు. ఇలా కాకుండా ఉండాలంటే వాళ్ళు నేర ప్రవృత్తిని మార్చుకోవాలని, అలాగే తమకు ఎలక్షన్లో పోలీస్ ఇన్ఫార్మర్గా చేస్తే వాళ్ళ కేసులను తొలగించి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు. కావున మీడియా మిత్రులు సహకరించి సమాజానికి పాటుపడాలని ఆయన కోరారు. సమావేశంలో ఏసీపీ వెస్ట్ జోన్ మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిలిపించడం ఎందుకు జరిగిందంటే, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మనకి ప్రశాంతంగా ఎలక్షన్స్ జరగాలని అందరూ కోరుకుంటున్నారు. దీనికోసం మన వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న 4 పోలీస్ స్టేషన్స్, 1 టౌన్, 2 టౌన్, భవానీపురం, ఇబ్రహీంపట్నంలో ఉన్న కేడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్ ఉన్నారు. మొత్తం 249 మెంబర్స్ని పిలిపించడం జరిగింది. సో పిలిపించి వాళ్ళకి ముందే కాషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఎవరో ప్రలోభ పెట్టో, ఏదో భయభ్రాంతులు చేసో, దేనికి లొంగకుండా వాళ్ళని ఇదొక ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొద్దు. ఎందుకంటే అలా చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసెస్ పెట్టడం జరుగుతుంది. ఆ స్పెసిఫిక్ కేసెస్ వల్ల వాళ్ళు జైలుకి పోవడం జరుగుతుంది. అదే కాకుండా ఎక్స్టర్న్మెంట్ పీడియా కూడా పెట్టడం జరుగుతుంది. దీనివల్ల వీళ్ళ ఫ్యామిలీస్, వీళ్ళ మీద ఆధారపడ్డ పేరెంట్స్ కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కానీ సఫర్ అవుతారు. సో అదే వాళ్ళకు కాషన్గా చెప్పడం జరిగింది. ఇది కాకుండా వీళ్ళు దీన్ని ఒక అవకాశంగా వాడుకొని పోలీస్కి ఒక ఇన్ఫార్మర్స్గా పనిచేసి ఇక్కడ ఏమైనా జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే వీళ్ళే స్వయంగా ముందుకొచ్చి మాకు చెప్పడం జరిగితే దాన్ని ఒక పాజిటివ్ బిహేవియర్ చేంజ్గా కన్సిడర్ చేస్తాము. ఈ కన్సిడరేషన్ ఇలానే కంటిన్యూ అయితే టైం వచ్చినప్పుడు హిస్టరీ షీట్స్తో క్లోజ్ చేయడం జరుగుతుంది. హిస్టరీ షీట్సే క్లోజ్ చేయడం కాదు, వాళ్ళకు వచ్చిన స్కిల్ ప్రకారం, వాళ్ళ డ్రైవర్స్ అయితే డ్రైవర్స్, వాళ్ళకి ఏమైనా టెక్నికల్ స్కిల్ వస్తుంది, పెయింటర్స్ అయితే పెయింటర్స్, వాళ్ళకి ఏది వస్తుంది మాకున్న సిఎస్ఆర్తోని, మాకు తెలిసిన కంపెనీస్తో మాట్లాడి వాళ్ళకు ఒక జాబ్, ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది. సో ఇది ఒక పాజిటివ్ అవకాశంగా తీసుకోవాలి. పోలీస్ కౌన్సిలింగ్ అంటే ఏదో పిలిపించి వాళ్ళకి ఏదో భయభ్రాంతులు చేయడం కాదు, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలుసుకోవాలి. అదే కాకుండా వాళ్ళు ఇది కూడా తెలుసుకోవాలి, ఒక అవకాశం ఇది వాళ్ళకి. ఈ 2 నెలలు వాళ్ళు ఉండి ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో తప్పు చేస్తారు, దాంతో వాళ్ళని లేబుల్ చేయకుండా ఇది ఒక వాళ్ళ 2వ అవకాశంగా వాడుకోవాలని ఈ మీడియా నుంచి నా రిక్వెస్ట్ అంటే ఈ మెసేజ్ అందరికీ పాజిటివ్గా ఇవ్వాలి. అదేవిధంగా మీ సపోర్ట్ కూడా ఎలక్షన్స్లో మాకు ఉంటుందని. పోతిన మహేష్ సిలువ వేసుకోని క్రిస్టియన్ అని, క్రైస్తవుల కోసం అనేక విరాళాలు చేశారని, పోరాటాలు చేశారని జనసేన పార్టీ పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ కుమార్తె పోతిన చంద్రకీర్తి పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పథకాలను రద్దు చేసిందని ఆరోపించారు. పోతిన మహేష్ను రానున్న ఎన్నికల్లో గెలిపించి టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ కుమార్తె పోతిన చంద్రకీర్తి 35వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా చంద్రకీర్తి మాట్లాడుతూ పోతిన చంద్రకీర్తి, పోతిన మహేష్ సిలువ వేసుకొని క్రిస్టియన్ అని అన్నారు. గత 3 ఏళ్లుగా చర్చ్లకు, పాస్టర్లకు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారని గుర్తు చేశారు. క్రైస్తవ సమాధుల స్థలం కోసం పోరాడారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పథకాలను రద్దు చేసిందని ఆరోపించారు.
పోతన మహేష్ను రానున్న ఎన్నికల్లో గెలిపించి టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. అనంతరం డివిజన్ ఇన్ఛార్జ్ ప్రదీప్ రాజు మాట్లాడుతూ ఇంటింటికి జనసేన కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, సమస్యలు పరిష్కరించడం లేదని ప్రజలు గోడు వెళ్లబోసుకున్నారని పేర్కొన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. 35వ డివిజన్లో ప్రదీప్ రాజు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన టీడీపీ ప్రభుత్వం క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా అయింది. పోతన మహేష్ గారు సిలువ వేసుకొని క్రిస్టియన్. ఆయన గత సంవత్సరం 3,000 పైన సోదరిమణులకు కానుకలు ఇవ్వడం అయింది. అలాగే గత 3 ఏళ్లుగా చర్చిలో పాస్టర్లకు కానీ ఫాదర్లకి కానీ కానుకలు ఇచ్చి స్పెషల్గా ఫెలిసిటేషన్ చేశారు. అలాగే వివిధ చర్చిలకు 3 లక్షల పైన విరాళాలు ఇచ్చారు. ఇక్కడ కరుణామయ దేవాలయానికి కానీ ₹1,00,000 విలువ గల ఐరన్ ఇచ్చారు. అలాగే పంజా సెంటర్లో CSI చర్చ్ కానీ, ఇదే డివిజన్లో సునీల్ జోషి గారు ప్రార్థించే దేవాలయానికి ఒక 25,000, అలాగే 4 స్తంభాల జంక్షన్లో ఉండే కొండపైన చర్చికి ఒక 20,000 ఇలాంటి అనేక విరాళాలు ఇచ్చారు. అలాగే స్వాతి రోడ్డులో ఉన్న సెమెట్రీలో సమాధులు ఒకటిపైన ఒకటి కడుతున్నారు. అలాంటి వాళ్ళకి అలాంటి పరిస్థితి వచ్చింది. జనసేన టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి కార్యక్రమానికి ఇచ్చేసిన పోతిన చంద్రిక గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తుంటే ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. ప్రభుత్వం మారాలయ్యా, మీరు రావాలి అంటున్నారు జనాలందరూ. వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడున్న జరుగుతున్న అవినీతిని ఎండగట్టడానికైతే పెద్ద న్యాయం చూస్తున్నారు చాలా వరకు. సో ప్రజలకైతే మేము భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఒక అవకాశం ఇవ్వండి మాకు, ఈ వైఎస్ఆర్ పాలన లేకుండా చేస్తాము, కనీసం వాళ్ళ జెండాలు కూడా కనపడకుండా చేస్తామని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు చేస్తున్నది ఏంటంటే పబ్లిసిటీ పీక్ చేస్తారు, పనులు వచ్చేసరికి వీక్గా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఒక బ్యానర్లకే పరిమితం అయిపోయారు. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ అయితే అసలు కనపట్లేదు. మేము రేపో మాపో ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటున్నాము. ఏమైపోయిందో మా పేపర్ యాడ్ ఇద్దాం అనుకుంటున్నాము. అభివృద్ధి పనులు గాలికి వదిలేశారు. ఎక్కడో పత్తిపళ్ళలో పని చేసుకున్నారు వెళ్ళి. అసలు ఎందుకు నుంచున్నారో తెలియదు. ఓట్లు వేసిన జనాలను పిచ్చోళ్ళని చేసి వాళ్ళు ఫోన్ చేసినా అందుబాటులో లేనంత దూరంగా వెళ్ళిపోయారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అని ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాం. మార్చి 5న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో జరిగే బీసీ డిక్లరేషన్ సభలో బీసీలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని నగరాల సాధికార కన్వీనర్ తిరుమలేష్ పిలుపునిచ్చారు. కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగే ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారని అన్నారు. ఈ సభలో బీసీ డిక్లరేషన్లో నగరాల డిమాండ్లను పొందుపరుస్తామని తెలిపారు. వంటంలోని టీడీపీ నేత ఎంఎస్ బేగ్ కార్యాలయంలో నగరాల సాధికార కన్వీనర్ తిరుమలేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జైహో బీసీ సభలు అన్ని మండలాల్లో జరిగాయని వెల్లడించారు. ఈ నెల 5న నాగార్జున యూనివర్సిటీ వద్ద గల గ్రౌండ్స్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బీసీ డిక్లరేషన్ సభ జరగనుందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. బీసీలుగా కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సభలో బీసీ డిక్లరేషన్లో నగరాల డిమాండ్లను పొందుపరుస్తామని చెప్పారు. జగన్ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, కానీ ₹1 కూడా నిధులు కేటాయించలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్కు నిధులు కేటాయించి బీసీ కులాలకు మేలు జరిగేలా పనిచేస్తామని వెల్లడించారు. బీసీ సమస్యలు పరిష్కారం కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అనంతరం పశ్చిమ తెలుగు యువత అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. మార్చి 5న జరిగే డిక్లరేషన్ సభలో యువత, మహిళలు, బీసీలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. నెల రోజుల నుంచి కూడా అన్ని మండలాల్లో సుమారు 950 మండలాల్లో జైహో బీసీ మీటింగులు జరిగాయి. ఈ నెల 5వ తారీఖున మన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగుంటూ ఉన్న క్రిస్టియన్ గ్రౌండ్స్లో జైహో బీసీ డిక్లరేషన్ సభ కొల్లు రవీంద్ర గారి అధ్యక్షతన జరుగుతుంది. ఆ సభకి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ సభని ఉద్దేశించి బీసీలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ సభకి బీసీలు అందరూ కూడా రాష్ట్ర నలుమూలల నుంచి చాలామంది బీసీలు వస్తున్నారు.
ఈ సభ ముఖ్య ఉద్దేశం బీసీలు అనేది బీసీలే ఈ డిక్లరేషన్ తయారు చేసుకొని ఈ సభలో ప్రకటించడం అనేది జరుగుద్ది. అలాగే ఈ కమ్యూనిటీల వైజ్ కూడా ఈ బీసీల్లో ఉన్న కమ్యూనిటీలు ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా మెయిన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము డిస్కస్ చేసుకొని ఈ సమస్యలను తీసుకెళ్ళి మా స్టేట్ ఆఫీస్లో బీసీ యనమల రామకృష్ణ గారు అలాగే మా అచ్చెన్నాయుడు గారు కొల్లి రవీంద్ర గారు అధ్యక్షతన ఒక బీసీ డిక్లరేషన్ అనేది జరుగుతుంది. ఆ బీసీ డిక్లరేషన్కి ఈ నగరాల సాధికార సమితిన నగరాల్లో ఉన్న నష్టాలు, బీసీలకు ఉన్న కష్టాలు, నగరాల్లో కులాలకు ఉన్న కష్టాలు వీటిలన్నింటిలో కూడా చర్చించి ఆ బీసీ డిక్లరేషన్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ వైసీపీ గవర్నమెంట్లో 56 కార్పొరేషన్లు వేసి 56 కార్పొరేషన్లో కూడా ₹1 నిధులు కానీ విధులు కానీ ఏవి కూడా లేకుండా చేసి ఆ వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఉద్యోగాలు కల్పించారే తప్ప ఈ బీసీ కులాలకి ఈ 56 కార్పొరేషన్ల ద్వారా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏమీ ఒనుగురింది ఏం లేదు. రేపు జరగబోయే 5వ తారీఖు మంగళగిరిలో బీసీ మహాగర్జనకి పెద్ద ఎత్తున మహిళలు, యువత, బీసీలకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసే ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వం రేపు రాబోతుంది. పెద్ద ఎత్తున బీసీలకు అన్ని విధాలుగా స్కిల్ డెవలప్మెంట్లో కానీ యువతకి సబ్సిడీ నిధులు కానీ ప్రోత్సహించింది కూడా తెలుగుదేశం గవర్నమెంటే. జగన్మోహన్ రెడ్డికి ఏ రోజు కూడా అన్ని కార్పొరేషన్లు పెట్టి ఎక్కడ కూడా యువతకు కానీ మహిళలకు కానీ బీసీలకు కానీ ఏ విధంగా సాయం లేకుండా చేసి యువతని అణిచివేసి మహిళలకు ఏ విధంగా చేసింది. కాబట్టి రేపొద్దున వచ్చే తెలుగుదేశం గవర్నమెంట్లో మహిళలకు కానీ యువతకు కానీ బీసీలు కానీ పెద్దపెట్టి వేసేది కూడా తెలుగుదేశం గవర్నమెంట్ తెలియజేసుకుంటూ అందుకు నా నమస్కారం తెలిసి రేపొద్దున జరిగే 5వ తారీఖు జరిగే సభకు బీసీ సభకు పెద్ద ఎత్తున యువత, మహిళలు, బీసీలు పెద్ద ఎత్తున వచ్చి ఆ సభను జయప్రదం చేసి కోరుతున్నాం. డాక్టర్ పిండమనేని శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ వార్షిక పురస్కారాన్ని ఈ ఏడాది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ శ్రీధర్ పానికర్ సోమనాథ్కి అందిస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ సి నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 6వ తేదీన సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించే 30వ వార్షిక పురస్కారాల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందిస్తామన్నారు. మొఘల్ రాజ్పురంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో డాక్టర్ పిండమనేని శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ సి నాగేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 6వ తేదీన సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించే 30వ వార్షిక పురస్కారాల కార్యక్రమం బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950-1980 మధ్యకాలంలో విజయవాడలో ప్రసిద్ధి వైద్యునిగా సేవలందించిన డాక్టర్ పిన్నమనేని వెంకటేశ్వరరావు వైద్య రంగంలో అంకిత భావానికి, అత్యుత్తమ నైపుణ్యానికి, సేవాభావానికి, సామాజిక బాధ్యతకు, విశ్వసనీయతకు చిరునామాగా నిలిచారన్నారు. కేవలం వైద్యునిగానే కాక సిద్ధార్థ అకాడమీ ద్వారా విద్యారంగంలోనూ నగరానికి విశిష్ట సేవలందించారని తెలిపారు. ఆయన సహధర్మచారిణిగా సీతాదేవి కర్తవ్య నిర్వహణలో పాలు పంచుకున్నారని అన్నారు. ఆదర్శమూర్తులైన దంపతులు ఆచరించి చూపిన విలువలను కొనసాగించడానికి వారి కుటుంబ సభ్యులమైన తాము డాక్టర్ పిన్నమనేని శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. 1989లో ఏర్పాటైన తమ ఫౌండేషన్ సామాజిక కళారంగాలలో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు పురస్కారాలు అందించి గౌరవించాలనే లక్ష్యంతో గత 34 ఏళ్లుగా పలువురు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులకు వార్షిక పురస్కారాలు ఇస్తున్నట్లు తెలిపారు. అదే పరంపరలో భాగంగా 30వ వార్షిక పురస్కారాన్ని ప్రసిద్ధ శాస్త్రవేత్త, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ శ్రీధర్ పానికర్ సోమనాథ్కి అందిస్తున్నట్లు చెప్పారు. భారతీయ అంతరిక్ష పరిశోధనకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి ప్రతిష్టాత్మకమైన స్పేస్ గోల్డ్ మెడల్ అవార్డును పొందారన్నారు. అలాంటి విశిష్ట వ్యక్తికి తమ ఫౌండేషన్ తరఫున సత్కరించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. 1945లో ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంఎస్ పూర్తి చేసి శస్త్రచికిత్స హైయెస్ట్ డిగ్రీ దాన్ని తీసుకొని విజయవాడలో వచ్చి స్థిరపడి ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు, బాంబే, అప్పుడు తక్కువ జనం. ఆయన ఆంధ్రాలో ఫస్ట్ క్యాండిడేట్ టు రిసీవ్ ది డిగ్రీ. అటు ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా సంవత్సరాలు 50 సంవత్సరాలు ప్రాక్టీస్ పెట్టి 80 దాకా 1980లో వారి జ్ఞాపకార్థం వారి సతీమణి మా అత్తగారు, మా మామగారు గారు, పెద్ద కూతురు డాక్టర్ సుధా, నేను సుధా గారు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి ఒక ఫౌండేషన్ పెట్టి మంచి వ్యక్తుల్ని ఏ విధంగా మార్గదర్శులుగా ఉంటారో ప్రజలకి ఉపయోగపడేటట్టు వాళ్ళని సన్మానం చేయాలని అనుకున్నాం.
అప్పటి నుంచి 1989 ఇది 90లో చేశాము. ఫస్ట్ది 1990లో. అప్పుడు భాష్యం అప్రాచార్యులు గారు, వి రామలింగ స్వామి గారు ICMR చైర్మన్ వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ సత్కారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తప్ప 3 సంవత్సరాలు కోవిడ్తో పోయింది. 20, 21, 22. ఇది 23 సంవత్సరంలో చేయవలసింది. 23లో వస్తే మేము కావాల్సిన వ్యక్తి నేను మార్చి దాకా రాలేనన్నారు. అందువల్ల మార్చిలో పెట్టుకున్నాం. మీరు ఎప్పుడు ఇచ్చిన డేట్ అంటే ఎంత ఇంపార్టెన్స్ తెలిసింది మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఎప్పుడు పెడితే ఏ రోజు పెట్టమంటే ఆ రోజు పెడతాం. తమ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన వారిలో 98% మందికి ప్లేస్మెంట్లో ఉద్యోగాలు సాధించారని ఉత్తరాంచల్ యూనివర్సిటీ డైరెక్టర్ సర్వేష్ రస్తోగి అన్నారు. తమకు ఈ 2 తెలుగు రాష్ట్రాలలో 7 అడ్మిషన్ సెంటర్స్ ఉన్నాయని పేర్కొన్నారు. తాము విద్యార్థులకు థియరీ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని తెలియజేశారు. బందర్ రోడ్లోని ఓ హోటల్ నందు ఉత్తరాంచల్ యూనివర్సిటీ బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తరాంచల్ యూనివర్సిటీ డైరెక్టర్ సర్వేష్ రస్తోగి మాట్లాడుతూ తమ యూనివర్సిటీకి A+ గ్రేడ్ ఉందని చెప్పారు. గత 5 ఏళ్ల కాలంలో యూనివర్సిటీలో అనేక కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. తమ యూనివర్సిటీలో స్టూడెంట్కి థియరీ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. తమ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి ఎక్కువ ప్లేస్మెంట్లు లభిస్తున్నాయని చెప్పారు. ఇతర యూనివర్సిటీలతో పోల్చితే విద్యపరంగా ఎక్కువ సదుపాయాలు ఉన్నాయని, తక్కువ ఫీజుకే అనేక కోర్సులను అందజేస్తున్నామని చెప్పుకొచ్చారు. తమ యూనివర్సిటీకి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 7 అడ్మిషన్ సెంటర్స్ ఉన్నాయని పేర్కొన్నారు. 98% మంది విద్యార్థులు ప్లేస్మెంట్ సాధించిన ఘనత ఉందని వెల్లడించారు. ప్రైవేట్ డీమ్డ్ కేటగిరీలో మన యూనివర్సిటీ ఉంటుందండి. ఓవరాల్ ఇండియాలో టాప్ 9లో ఉంటుంది సార్, టాప్ 10లో ఉంటుంది. ప్లస్ NAC A+ అక్రిడిటెడ్ యూనివర్సిటీ అండి. NAC అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడియేషన్ కౌన్సిల్ అంటారనమాట. ఇది గ్రేడింగ్ ఇస్తుంది, A+ అని, A అని, B అని, C అని. సో వీ స్టాండ్ ఆన్ టాప్ అనమాట. సో ఇది ఏ లెవెల్లో ఇస్తుందంటే, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఒక దాంట్లో ఇస్తుంది, ప్లేస్మెంట్స్ కేటగిరీలో ఇస్తుంది, తర్వాత ఫ్యాకల్టీ రిగార్డింగ్ ఇస్తుంది, ఓవరాల్గా స్టూడెంట్కి PDP లెవెల్ ప్రోగ్రామ్ ఎట్లా ఉందనేది దానిపైన ఇస్తుంది, ప్లస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ని అనాలిసిస్ చేసి ఇస్తుంది. సో ఇవన్నీ కేటగిరీస్ని మైండ్లో తీసుకొని సబ్జెక్ట్ తీసుకొని NAC అనేది గ్రేడింగ్ ఇస్తుంది. సో వీ స్టాండ్ ఆన్ A+ అండి. సో కమింగ్ టు మేము ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్కి థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ 2 ప్యాటర్న్స్లో ఇస్తామండి. సో మేమేమనుకుంటామంటే, ఎప్పుడు స్టూడెంట్ని ఏదో క్లాస్ రూమ్లో కూర్చొని ఇంజనీర్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ క్లాస్ రూమ్స్ అండి. సో విల్ లెట్ నో స్టూడెంట్స్ ఎక్స్ప్లోర్ టు ద ప్రాక్టికల్ వరల్డ్, ఇండస్ట్రియల్ వరల్డ్. సో ఇండస్ట్రియల్ వరల్డ్కి, కార్పొరేట్ వరల్డ్కి వాళ్ళు కనెక్ట్ అయినప్పుడే ఆటోమేటిక్గా స్టూడెంట్కి తనకు ప్లేస్మెంట్స్ టైంలో కానీ, తనకు జాబ్ టైంలో కానీ ఈజీ అవుతుందండి. సో మీరు చూసే ఉంటారు, చాలామంది మన స్టూడెంట్స్తో ఉన్న సౌత్ స్టూడెంట్స్తో చాలామంది ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూస్ టైంలో కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ టైంలో కానీ. బికాస్ వాళ్ళకి చాలా సబ్జెక్ట్ ఉన్నా కానీ మెయిన్గా ఇంటర్వ్యూ స్కిల్స్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే, బికాస్ వాళ్ళకు ఇంటర్వ్యూలో ఎలా ఫేస్ చేయాలి, కమ్యూనికేషన్ ఎట్లా ఉండాలి, మన ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు పోస్టర్స్ ఎట్లా ఉండాలి, గెస్టర్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఐడియా లేకపోవడం వల్ల చాలా వరకు ఇంటర్వ్యూ సబ్జెక్ట్ ఉన్నా కానీ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతూ ఉంటారు. సో మేమేంటంటే స్టూడెంట్కి ఓవరాల్ 4 ఇయర్స్లో అలాంగ్ విత్ ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఈ ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ, PDP స్కిల్స్ కానీ, రీసెర్చ్ పైన కానీ, సో డిఫరెంట్ ఏరియాస్లో. సో స్టూడెంట్ ఏదో ఇంజనీరింగ్ జాయిన్ చేశాడు, తను ఇంజనీరింగ్లోనే డెవలప్ చేయాలి లేకపోతే కాదన్నట్టు కాదండి. మేము ఇంజనీరింగ్లో ఎంత అయితే స్కోప్ ఇస్తామో, ప్రాక్టికల్ వాళ్ళకి ఎంత స్కోప్ ఇస్తామో, అలాంగ్ విత్ దిస్ Dehradun is a place known for tailor-made for like IAS, IPS training centers. You had maybe Mussoorie idea untundi. This kind of event is not only just for event, but this can be a knowledge source also. It is not always that these kind of functions are organized for the university purposes. These are the functions which are organized for the knowledge. Like in Uttaranchal University, we have more than 120 programs. We have 12 schools, starting from engineering, management, hotel management, pharma, agriculture, School of Liberal Arts, School of Life and Applied Sciences, and many more, nursing. That means we have a diversity of courses in our campus. Our campus is more than 100 acres, and this year we are also planning to start Ayurveda also. Last year, our South Admission Director, Mr. Imtiaz, joined us. And I am very much surprised that during that year we have completed more than 250 admissions from South India. So this is a very good achievement of the South Indian admission team. That means to bring 250 students from a far place
to Dehradun, because it is easy for anyone to make a admission in their own state, but to travel a long distance and bring the students to another state, this is what the hard work and that is what the commitment the admission team doing here. And for the same side, we are providing in our campus. In our campus, we are providing the good academics. We have all the PhD faculty members which are providing the academics so that when the students are coming back after completion of the course, they have a good salary package with their hand. తెలుగువారి పండుగ ఉగాది పర్వదినం సందర్భంగా విజయవాడలో పీబీ సిద్ధార్థ కళాశాల నందు జయహో భారత్ ఆధ్వర్యంలో 7,000 మందితో లలితా సహస్ర పారాయణం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. లలితాదేవి రూపంలో కొలువైన జగజ్జనని కనకదుర్గమ్మ అమ్మవారిని లలితా పారాయణం ద్వారా ఆరాధిస్తే ఇతి బాధలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు. నగరంలోని జేపీ నగర్ వద్ద ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 18వ తేదీ 7,500 మహిళలతో నిర్వహించే లలితా సహస్రనామ మహాబృందగానం కార్యక్రమం విజయవంతం కావాలని కాంక్షిస్తూ జయహో భారత్ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐఆర్ఎస్ అధికారి కోటేశ్వరమ్మ, తెలుగు భాష ప్రాధికారిక సంస్థ చైర్మన్ విజయబాబు, గోళ్ల నారాయణరావు, జయహో భారతీయ అధ్యక్షులు వల్లీశ్వర్, సంస్థ గౌరవ అధ్యక్షులు మండవ శశిధర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వెన్న వల్లభరావు, గుమ్మ సాంబశివరావు విచ్చేశారు. ప్రత్యేక పూజలు అనంతరం లలితా సహస్రనామ మహాబృందగానం పోస్టర్ను ఆవిష్కరించారు. తెలుగువారి పండుగ ఉగాది పర్వదినం సందర్భంగా విజయవాడలో పీబీ సిద్ధార్థ కళాశాల నందు జయహో భారత్ ఆధ్వర్యంలో 7,000 మంది మహిళా బృందంతో 5 సార్లు శ్రీ లలితా సహస్రనామ పారాయణం నిర్వహిస్తారని ఐఆర్ఎస్ అధికారి మాజీ దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ అన్నారు. ప్రజల క్షేమం కోసం చేసే సామూహిక శ్రీ లలితా పారాయణంలో వేలాది మంది భక్తులు పాల్గొనాలని, పారాయణం చేయలేని వారు సైతం స్వయంగా విచ్చేసి చెవులారా వినేందుకు రావాలని పిలుపునిచ్చారు. అమ్మ అని పిలిస్తే ఆతృతగా వచ్చే తల్లి లలితాదేవి అని, అందుకే ఆ తల్లిని కొలిస్తే మనకున్న బాధలు తొలగుతాయని దుర్గగుడి మాజీ ఈవో ఐఆర్ఎస్ అధికారి కోటేశ్వరమ్మ తెలిపారు. దీంతో ఖడ్గమాల స్తోత్రం కూడా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అందరికీ మంచి జరగాలని కాంక్షిస్తూ ఉగాది పర్వదినాన చేపట్టే లలితా సహస్రనామ పారాయణంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు. జయహో భారతీయం సంస్థ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు ప్రాధికారిక సంస్థ చైర్మన్ విజయబాబు అన్నారు. ఏప్రిల్ 18వ తేదీ లలితా సహస్రనామ మహాబృందగానం, ఏప్రిల్ 28వ తేదీ వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రముఖులకు తెలుగురత్న పురస్కారాలు అందించినట్లు పేర్కొన్నారు. తెలుగురత్న అవార్డుతో పాటు యువకులకు యువరత్న, బాలలకు బాలరత్న, వీటితో పాటు విశిష్ట సేవారత్న అవార్డులు అందించనున్నట్లు తెలిపారు. అమ్మవారి కొలువై ఉన్న విజయవాడ నగరంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉగాది రోజున అందరికీ మంచి జరగాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని జైహో భారతీయం వాళ్ళు 7,500 మందితో లలితా సహస్రనామ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. లలితా సహస్రనామము జపించడమే ఒక జీవిత భాగ్యం, అలాగే అది వినడం కూడా. అందున 7,500 మంది లలితా సహస్రనామం జ్ఞానం చేస్తున్నప్పుడు అక్కడ లలితా అమ్మవారు కంపల్సరిగా ఉంటారు. అమ్మవారు జగజ్జనని లలితా సహస్రనామంలోనే చెప్తారనమాట. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని అంటే ఏంటి, మనకి జన్మని మృత్యువుని ఇవన్నిటిని కూడా నిర్దేశించేది అమ్మవారు. మనకి బాధ నుండి కూడా విశ్రాంతినిచ్చేది కూడా అమ్మవారు. అంటే ఏంటి, మనల్ని కంటికి కనుపాపలాగా కాచేది కూడా అమ్మవారు. అలాంటి అమ్మవారిది లలితా సహస్రనామ పారాయణం 7,500 మంది ఒక 5 సార్లు, అలాగే దానితో పాటు ఖడ్గమాల, మనకి ఉన్న ఈతి బాధలన్నిటినీ హరించే ఖడ్గమాల స్తోత్రంతో జైహో భారతీయం వాళ్ళు ఉగాది రోజున నూతన సంవత్సర ప్రారంభంగా మనకి ఏర్పాటు చేస్తున్నారు పీబీ సిద్ధార్థ కాలేజీలో. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే ఈ కార్యక్రమంలో మనకి లలితా సహస్రనామ పారాయణం చేయడం రాదే అనే కాదు, విన్నా సరే ఎంతో మహాభాగ్యమని మనకి లలితా సహస్రనామంలోని చివరి పేరాల్లో కూడా చెప్తున్నారు. ఇది చదవడమే కాదు, విన్నా మన అనేక పాపాలు పోతాయి. ఆవిడ ప్రతి క్షణం కూడా మన చెయ్యి పట్టుకుని నడిపించే దేవత. నమోదేవ్యే మహాదేవ్యే దుర్గాయే సతతం నమః అంటూ ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి జైహో భారత్ అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సాహిత్య సాంస్కృతిక సంస్థ నిర్వహిస్తున్నటువంటి అపురూపమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా నేడు అంకురార్పణగా ఇవాళ లలిత
సహస్ర చండీ యాగాన్ని చేశారు. ఇది అంకురార్పణ. రేపు ఏప్రిల్లో నిర్వహిస్తున్నటువంటి 18వ తేదీ నాడు 7,500 మందితో నిర్వహిస్తున్నటువంటి మహాచండీ యాగానికి, అదేవిధంగా అయోధ్యలో ఒక నాట్యోత్సవాన్ని వారు నిర్వహించబోతున్నారు. ఆ విధంగానే ప్రతి ఏటా ఎప్పట్లాగే ఉగాది నాడు సన్మాన కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. గత సంవత్సరం కూడా చేశారు, నేను కూడా వెళ్ళాను. అంటే భారతీయ సంస్కృతిని ఒక సమున్నతమైనటువంటి శిఖర సమానంగా నిలబెట్టేటువంటి ప్రక్రియలో జైహో భారతీయం అలాగే లింక్ ఫీల్డ్స్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి సదా బహుదా ప్రశంసనీయం, సమంజసం, సందర్భోచితం, అద్భుతం, అమోఘం. అందుకని ముఖ్యంగా ఇందాక వారు చెప్పినట్టు అమ్మవారిని ఈ బెజవాడలో దుర్గమ్మగా వేయించేసినటువంటి ఈ బెజవాడలో అమ్మని పూజించడం అంటే యావత్తు ఈ భూమండలమే కాదు, మొత్తం ప్రపంచాన్నే మనం ఆమె కనుసన్నల్లో చల్లగా చూడాలని పూజ చేస్తున్నట్టు. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు చెప్తారు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఏంటంటే శివశక్త్యాయుక్తో అది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నకలు కుశల స్పందుతం అపి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3 రోజుల పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్. వైసీపీ హయాంలో విశాఖ అభివృద్ధి, చేయనున్న అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. త్వరలో జనసేన పార్టీలో చేరే అవకాశం. సామాన్య కార్యకర్తను కూడా ఎమ్మెల్యే చేయగలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న ఎంపీ కేశినేని నాని. పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలి వేస్తోందని విమర్శ. 24 సీట్ల కోసం టీడీపీ పార్టీకి లొంగిపోయాడని ఆరోపణ. తుమ్మలపల్లి శ్రీహరినారాయణ విగ్రహాన్ని ఆవిష్కరించిన హైకోర్టు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్. ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమాజం కోసం యావదాస్తిని అర్పించిన వ్యక్తి హరినారాయణ అని వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.